సారు టైమ్స్ నేషనల్ అవార్డు విన్నారు. ఇప్పుడు మోహన్ రావు సార్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నందుకు కాదు ఈ క్లాసు, వ్యక్తిగతంగా మీకు జీవితం మొత్తం ఉపయోగపడే క్లాస్. మీలో ఎవరు ఎల్ఎల్బి చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు క్యాజువల్గా ఇంతమంది ఉన్నప్పుడు. అయితే ఇది ఎల్ఎల్బి అంటే ఏంటో తెలుసా? లైఫ్ లాంగ్ బెనిఫిట్. ఎల్ఎల్బి అంటే లైఫ్ లాంగ్ బెనిఫిట్. మీ జీవితంలో చిట్ట చివరి శ్వాస వదిలేంత వరకు మీకు ఉపయోగపడే బెనిఫిట్ని ఇచ్చే క్లాస్ ఇది. కాకపోతే అంత బెనిఫిట్ మీరు పొందాలంటే ఈరోజు క్లాస్లో జరుగుతుంది అది, కానీ 5% నా బాధ్యత, 95% మీ బాధ్యత. ఇప్పుడు నేను ఆ చివరి అతనికి చెవులో 3 వాక్యాలు చెప్తా. నేనేం చెప్తాను, పక్క వాళ్ళకి మాత్రమే చెప్పండి అంట. పక్క వాళ్ళకి చెప్పుకుంటూ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి ఇది ప్రతి వాళ్ళు విన్నది పక్క వాళ్ళకి చెబుతున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్పావు. ఇప్పుడు నేను చెప్పిన 3 వాక్యాలు ఉన్నట్టు నా దగ్గరికి వస్తాయా? ఈ ఎవరు ఏం చెప్పినా వినాలి, కానీ ఇది కరెక్టా కాదా అని నీ తెలివితో నువ్వు ఆలోచించడానికి నీకు తెలివి ఉంది, నీ అనుభవంతో పరీక్షించడానికి నీలో అనుభవం ఉంది. సో నీ తెలివి, నీ అనుభవం ఏదైతే నీలో ఉన్నాయో అది వేరే వాళ్ళ ద్వారా వచ్చిందా, డైరెక్ట్గా నీకు వచ్చిందా? నీ సొంత అనుభవంతో వచ్చింది, సొంత తెలివితో వచ్చింది. డైరెక్ట్లీ ఈ సృష్టి క్రియేషన్ ఏదన్నా ఉంటే అది దాని నుంచి డైరెక్ట్గా మీకు వచ్చింది. ఆ తెలివిని వాడుకోమని అది మీకు ఇవ్వబడిందా, లేకపోతే పక్కన పెట్టమని ఇవ్వబడిందా? వాడుకోమని ఇవ్వబడిందా, పక్కన పెట్టమని ఇవ్వబడిందా? వాడుకోమని పడింది. ఈ సృష్టి మనకిచ్చిన తెలివిని, అనుభవాన్ని ఎంత వాడితే అంత ఎక్కువ సృష్టికి మనం రియల్ రిగార్డ్ టు ది క్రియేషన్ ఈజ్ టు యూటిలైజ్ ది ఇంటెలిజెన్స్ గివెన్ బై ది క్రియేషన్. అవునా కాదా? కోరుకొని నష్టాన్ని కలిగించే భయాన్ని, బాధని మీరు అందరూ కొన్ని వందల వేల సార్లు అనుభవించారు. అవునా కాదా? జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా తను కోరుకొని తన నష్టాన్ని కలిగించేదాన్ని తన మనసులోకి రాణిస్తాడా? నీకు 1,00,000 కోట్లు ఇస్తాయి, ఇప్పుడు జీవితం అంతా అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ గడపగలవా? ఏ రోజు బాధ లేకుండా, భయం లేకుండా గడపగలవా? అర్థమైందా? ఎన్ని ఉన్నా ఏం లేకపోయినా జ్ఞానం ఉన్నవాడే ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. కరెక్టేనా? సో అంటే వెలుగు అంటే జ్ఞానంతో రతీయత, అంతులేని ఆనందాన్ని అనుభవించటమే భారతీయత అనే దానికి అర్థం. ఈ శరీరం ఉన్నంతకాలం నేను నలుగురికి ఎట్లా ఉపయోగపడతానని ఆరాటం ఉంటే నీ సర్వశక్తులు పెరుగుతాయి. ఈ శరీరం ఎట్లయినా టెంపరీ, దీన్ని నలుగురికి ఎట్లా ఉపయోగించాలంటే సర్వశక్తులు పెరుగుతాయి. బతకడం కోసం అంటే సర్వశక్తులు తగ్గిపోతాయి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.